హైదరాబాద్లో హెల్త్ రన్ నిర్వహిస్తున్నారు. దాదాపు 2000 మంది ఇందులో పాల్గొంటున్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అందరం హెల్దీగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ప్రతిరోజు వర్క్స్తో చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాము, కానీ ఎంత వర్కౌట్ చేస్తే బాడీకి అంత రిలాక్స్ అవుతాము, అలాగే ఫిట్నెస్ ఉంటాము. ఈ రోజుల్లో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం సిద్ ఫార్మ్స్ వాళ్ళు గచ్చిబౌలి స్టేడియంలో 5K, 2K, 10K రన్ కండక్ట్ చేశారు. ప్రస్తుతం సిద్ధి ఫార్మ్స్కి సంబంధించినటువంటి ఉన్నారు. సార్ చెప్పండి, మీ సీక్రెట్ ఏంటి? ఇంత ఫిట్గా ఉన్నారు? నేను అంత ఫిట్గా లేనండి, ఫిట్ అవుదామని ప్రయత్నిస్తున్నాను. అందుకనే పరిగెడుతున్నాను. అందరూ పరిగెట్టాలని కూడా కోరుకుంటున్నాము. ఆహారంతో పాటు, మంచి ఆహారంతో పాటు, మంచి పాలు, మంచి ఆహారంతో పాటు ఎక్సర్సైజ్ ఆల్సో సూపర్ ఇంపార్టెంట్ అండి. ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి, మొబిలిటీ ఉండడానికి చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వై వీఆర్ ప్రమోటింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ అబౌట్ 2500 పీపుల్ రన్ టుడే. ఇది ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ లాగా ప్రతి సంవత్సరం చేద్దామనేది మా కోరిక అండి. సార్, అంటే మనం ఫిట్గా ఉండడంతో పాటు పబ్లిక్ కూడా ఫిట్గా ఉండాలి అని చాలా రేర్గా అనుకుంటూ ఉంటారు. మీకు ఎలా అనిపించింది? ఇది మేము చేసే దాంట్లో ఒక న్యాచురల్ ఎక్స్టెన్షన్ అనుకుంటామండి. ఎందుకంటే మా సిడ్స్ ఫార్మ్ ప్రామిస్ ఏంటంటే మంచి పాలు చేయాలి అనేది, క్లీన్ పాలు చేయాలనేది మా మా ఒక కోరిక, రైట్. ఇది పుష్ చేయాలంటే దీంతో పాటు హెల్త్, ఫుడ్ అండ్ హెల్త్ బోత్ ఆర్ సూపర్ ఇంపార్టెంట్. అందుకని బోత్ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్ టుగెదర్, బోత్ హ్యావ్ టు బి డన్ టుగెదర్. సార్, ఫిట్గా ఉండాలి అని అంటే చాలామంది ఓన్లీ ఎక్సర్సైజ్ వరకు మాత్రమే ఆపేస్తూ ఉంటారు. ఫుడ్ వైజ్కి వచ్చేసరికి కేరింగ్ తీసుకోరు. ఆల్మోస్ట్ 70% ఫుడ్డే వర్కౌట్కి చేసే ముందు ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఫిట్గా ఉండడానికి 30% వర్కౌట్ అంటారు. మీరేమంటారు? రైట్ ఫుడ్ ఇస్ సూపర్ ఇంపార్టెంట్ అండి. రైట్ ఫుడ్ కంబైన్డ్ విత్ రైట్ ఎక్సర్సైజ్ ఇస్ సూపర్ ఇంపార్టెంట్. రెండు రైట్ మోతాదులో చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆహారం కనుక మంచిది తీసుకోకపోతే ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ అవర్ బాడీ ఇస్ ఫుడ్. సో ఫుడ్ ఈజ్ సూపర్ ఇంపార్టెంట్. ఫుడ్ అనేది ఫస్ట్, ఫుడ్ అండ్ అలాంగ్ విత్ కంబైన్డ్ విత్ గ్రేట్ ఎక్సర్సైజ్ ఐ థింక్ లీడ్స్ టు హెల్దీ లివింగ్ అండి. సరే, ఏమనిపిస్తుంది అంటే దాదాపు 2000 మందికి పైగానే ఇక్కడ రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? అసలు ఈవెంట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటారా? ఇది ఫస్ట్ టైం చేయడం అండి, ఫ్లాగ్షిప్ ఈవెంట్. మేము కూడా ఇంత సక్సెస్ అవుతుందని మేము కూడా ఊహించలేదు. బట్ స్లోగా రెస్పాన్స్ వచ్చే కొద్దీ వన్ ఆఫ్టర్ ది అదర్, లాస్ట్కి వచ్చే కొద్దీ 1000 దాటడము, 1000 తర్వాత 1200 రిజిస్ట్రేషన్స్ అవడము, తర్వాత 1500 రిజిస్ట్రేషన్స్ అవడము. లాస్ట్ 2 daysలో కూడా కొద్ది మందిని వీఆర్ నాట్ ఏబుల్ టు అకామిడేట్. బట్ ఎవ్రీ ఇయర్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్లా చేద్దామని అనుకుంటున్నాము. అండ్ వీ వాంట్ టు పుష్ దిస్ healthy living. Running is a great part of it. We want to push this every year. We want to do a bigger event, even bigger event. Next target for next year is 10,000 runners అండి. We want to run this and we want to do this well. సార్, అంటే ఇంత పెద్ద ఈవెంట్ని చేయాలి అంటే ముందుగా ప్లానింగ్ ఉండాలి. మీరు ఫస్ట్ టైం చేశారా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. సో వి పార్ట్నర్డ్ విత్ గిగిల్ మగ్ ఈవెంట్స్ టు డూ దిస్ ఈవెంట్. సో వాళ్ళ ఎక్స్పర్టీస్ చాలా ఉంది. మై ఎంటైర్ టీమ్, వేరే టీమ్ ఆఫ్ అబౌట్ close to 500 people అండి. సో ద ఎంటైర్ టీమ్ put all of their effort in making this happen. The team, we have a young guy called Lakshit who managed the entire event for us. We all supported him, but he took upon this event and ప్రతిదీ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, మేకింగ్ షూర్ ద ట్రాక్ వాజ్ వెల్ లేడ్ అవుట్. నిన్న రాత్రి స్పెసిఫిక్గా చాలా వర్షం కురిసింది. ఇప్పుడు చూస్తున్న షెడ్లు అన్నీ నిన్న రాత్రి ఎగిరిపోయాయండి. సో మళ్ళీ రాత్రి అంతా ఉండి ఏసీ మళ్ళీ చేయించి అంతా ఈవెంట్ ప్రాపర్గా అయ్యేటట్టు దిస్ గైస్ ప్లేడ్ అ ట్రెమెండస్ రోల్ ఇన్ మేకింగ్ దిస్ హ్యాపెన్. సార్, ఫైనల్లీ ఒక క్వశ్చన్ సార్. సిద్ ఫార్మ్స్ ఏర్పాటు చేసిన మీరు అతి తక్కువ కాలంలోనే చాలా మందికి ఇన్స్పిరేషన్గా మారారు అని చాలామంది బయట చెప్తూ ఉంటారు. మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం చెప్తారు? యంగ్స్టర్స్ చాలా మంది బిజినెస్లో ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు, భయపడి వెనక్కి వెళ్తూ ఉంటారు. అలాంటి అప్ అండ్ డౌన్స్ మీ కెరియర్లో ఉన్నాయా సార్? మ్యామ్, ఏ ఎంటర్ప్రినర్ జర్నీలో అన్నా అప్ అండ్ డౌన్స్ ఆర్ నార్మల్ అండి. పెర్సివర్ చేస్తే, పట్టుకుని కూర్చుని దాన్ని 100% వదిలిపెట్టకుండా చేస్తే ఫలితం అనేది అందరికీ ఉంటుందండి. సక్సెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్లీ టీమ్ వర్క్ అండి. ఏదైనా రైట్ టీమ్ కమింగ్ టుగెదర్ అండ్ మేకింగ్ థింగ్స్ హ్యాపెన్.
ఆ మంచి రైట్ పర్పస్ మేము అనుకున్నది సిడ్స్ ఫార్మ్ అనేది ఒక పర్పస్తో స్టార్ట్ అయింది, మంచి పాలు ఇవ్వాలి అనే పర్పస్తో స్టార్ట్ అయింది. ఆ పర్పస్ అంతా టీమ్ అంతా వర్క్స్ టువర్డ్స్ దట్, డెలివరింగ్ ఆన్ దట్ ప్రామిస్, అండ్ దట్ పర్పస్ ఇస్ ద బైండింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ 5K 2K 10K రన్లో 2000 మెంబర్స్ పైగానే పార్టిసిపేట్ చేశారు. అందరూ హెల్దీగా ఉండాలి. అటు సిడ్ ఫార్మ్స్కి సంబంధించినటువంటి పాల ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, ఎందుకంటే సాధారణంగా వర్కౌట్ చేసి హెల్దీగా ఉండాలి అంటే 70% ఫుడ్డే రీజన్. దానికి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అటు ఫుడ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ అని సిద్ధి ఫార్మ్స్కి సంబంధించినటువంటి చైర్మన్ చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, గచ్చిబౌలి.